ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమీపించిన పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మీరు ఇచ్చినట్టు కృపను బట్టి యేసయ్య, సిలువలో మీరు పలికిన 7 మాటలలో ప్రభువా యేసు మేము ధ్యానించుటకు మీరు మాకు చూపిన కృపకై మీకు స్తోత్రాలు ప్రభువా. మరి 5 మాటలు వివరించిండగా వారికి మీరు తోడుగా ఉండి నడిపించి ఉన్నారు ప్రభువా. ఇంకనూ ప్రభువా యేసే వివరించబోయే మాటలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. యేసు నిలబడి మాట్లాడుచుండగా ప్రభువా యేసు నాలో ఉండి మీరు మాట్లాడండి. ఏ తప్పులు పొరపాట్లు మాట్లాడకుండా ప్రభువా యేసు మీ వాక్యమును మాత్రము చెప్పగలిగినట్లుగా సహాయము చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాట అందరికీ తెలిసినదే, సమాప్తమైనది. యేసు ప్రభువారు సిలువలో ఆ మాట ముందుగానే చెప్పొచ్చు కదా, 5 మాటల వరకు ఆగి 6వ మాట దగ్గరే ఎందుకు చెప్పాలి ఏంటి అని అంటే, తండ్రి కుమారుణ్ణి భూలోకమునకు పంపించడానికి గల రీజను మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడాలని, మనందరము చేసిన అపరాధాల నిమిత్తము ఆయన సిలువలో శిక్ష అనుభవించాలి, ఆయన మరణించాలి అనే తండ్రి కుమారుని ఈ లోకమునకు పంపెను. అది నెరవేర్చడం కొరకే కుమారుడు కూడా ఈ లోకంలో మనుష్య రీతిగానే ఏ రీతిగా మనం జీవించామో, మనకు ఏ విధంగా అయితే ఆకలేస్తుందో, దాహం కొంటామో, ఎలా అయితే మనకుంటామో, మనము జీవించుస్తున్నామో భూమి మీద, అలాగే యేసు ప్రభువారు కూడా మనుష్య రీతిగానే భూమి మీద జీవించి మనలాగే ఉండి ఆయన తండ్రి అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా ఆయన భూమి మీద నెరవేర్చి సిలువలో 6వ మాటగా సమాప్తమైనదని పలికారు. అయితే తండ్రిని కుమారునికి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే, 5 మాటల్లో మనం చూసి ఉన్నాం కదా, ఆత్మల దాహమని, క్షమాపణ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి తండ్రి కుమారునికి నేర్పించి పంపించి కుమారునికి అప్పగించినది ఒక బాధ్యత. అదంతయు కంప్లీట్ చేశారు కాబట్టే 6వ మాటగా ఆయన సమాప్తమైనదని కాన్ఫిడెన్స్గా అయితే సిలువలో ఆయన 6వ మాటగా పలికారు. లేదు తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతలు నేను ఏదైనా చేయలేదేమో, ఇంకా ఉందేమో అని చెప్పేసి అలా అయితే బైబిల్లో ఎక్కడ కూడా రాసిలేదు. సమాప్తమైనదని చెప్పి ఆయన ఆత్మను ఆయనకు అప్పగించాను. అయితే మనము ఇలా ఈ విధంగా కూడుకొని ఇక్కడ ఉన్నాము అంటే, యేసు ప్రభువారు సిలువలో మన పాపముల నిమిత్తము ఆయన ఆల్రెడీ సిలువ వేయబడి ఉన్నాడు కాబట్టే మనమందరము కూడా ఇక్కడ ఉండి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. అయితే ఆయన మనకిచ్చిన బాధ్యత ఏంటి? సంఘంగా మనందరం ఇక్కడ కూడి పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఆయన నామమును మహిమపరుస్తున్నాం. కానీ మనకంటూ సంఘంగా ఒక బాధ్యత ఉంది. అదేంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అందరం చెప్దామా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఈ మాట అందరికీ ఇంకా అర్థమైపోయి ఉంటుంది. ఏంటిది మన బాధ్యత? ఆయన మనకి అప్పగించిన బాధ్యత ఏంటిదంటే, ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. మనమైతే తెలుసుకున్నాం, మన తల్లిదండ్రుల ద్వారానో, లేకపోతే పక్కన ఉన్న విశ్వాసుల ద్వారానో, మన పాస్టర్ గారి ద్వారానో, ఎవరొకరి ద్వారా మనము యేసు ప్రభువు ఎవరు, ఆయనే నిజమైన దేవుడని, మనం చేసిన ప్రతి పాపమును బట్టి మనకు ఏ శిక్ష లేకుండా మన దోషములన్నీ ఆయన భరించి సిలువలో ఆనాడు మరణించాడని, మనల్ని ఎలాగా స్వేచ్ఛగా ఉంచారు అని చెప్పేసి, బానిసత్వము లేకుండా ఉంచారని మనకు తెలుసు. కానీ మిగిలిన వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే 2వ రాకడ కూడా ఇంకనూ ఆలస్యం అవుతూ ఉంది. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. నా ఒక్కరి కోసమే ఆయన రక్తం కార్చలేదు, లేదా మీ ఒక్కరి కోసమే కార్చలేదు. సమస్త మానవాళి కోసం కూడా, సమస్త మానవాళి పాపముల కోసం కూడా ఆయన సిలువలో మరణించారు. ఇంకొంతమంది మాత్రమే తెలుసుకొని ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉంటారు. ఇంకనూ తెలియని వాళ్ళకి మనం ఏం చేయాలి తెలుసుకున్నాం. మనం ఆయన సువార్తను ప్రచురము చేయాలి. ఆయన ఏ విధముగా మన కొరకు జీవించారు ఈ భూమి మీద, ఆయన ఏ విధముగా అద్భుత కార్యాలు చేశారు, మనల్ని మనం తిరస్కరించుకొని ఆయన తిరస్కరించుకొని
చాలా పవర్స్ ఉంటాయి కదా! యేసు ప్రభువుకి మామూలుగా మనం తెలుసు. ఆయన చాలా అద్భుత కార్యాలు చేశారని, ఆశ్చర్య కార్యాలు చేశారని. ఆయనని కాపాడుకోలేరా సిలువలో? కాపాడుకోగలరు. కానీ ఎందుకున్నారు? ఎందుకు అంత కొరడాలతో కొట్టించబడి, అంత చనిపోవడం, అంత భారమైన సిలువ మోయాలి? అంత ముళ్ళ కిరీటం ఎందుకు తలకు గొచ్చబడింది అనంటే, మనందరము చేసిన పాపముల కొరకే కదా! కాబట్టి ఆయన బాధ్యత ఆయన నెరవేర్చారు. మనకున్న బాధ్యత ఆయన ఇలాగా మనం చేసిన పాపముల కొరకు సిలువలో మరణించారని, మనము ఇలా ఉంటున్నామంటే అది కేవలం యేసుప్రభు కృప మాత్రమేనని మీరు తెలుసుకున్నది మీ జీవితంలో ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ జీవితంలో ఆయన అద్భుతమా చేసే ఉంటారు. అలాగే మీరు ఇక్కడ ఆయన కూర్చొని ఆరాధిస్తున్నారు. మీ జీవితంలో జరిగిన అద్భుతము, మీ జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును ఆయనకు మీ ఇతరులకు అంటే యేసుప్రభు ఎవరో తెలియని వారికి ఆయన సువార్తను ప్రకటించండి. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులు ఉండడని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 మనము పరిశుద్ధముగా జీవించాలి. మనము ఒకరికి మాదిరికరముగా జీవించాలి. మన పరిశుద్ధతగా మనం నడిచే ప్రవర్తనను బట్టే ఇతరులు కూడా వచ్చి ఇలా ఉంటున్నారు అంటే అది యేసు ప్రభు వల్లే. వాళ్ళ దేవుడు మంచోళ్ళు కాబట్టి, వాళ్ళ దేవుడు గొప్పోడు కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మీ చుట్టుపక్కల ఉన్న ఇతరులు కూడా మిమ్మును బట్టి మారాలి. అదే మనకిచ్చిన ఒకే ఒక్క బాధ్యత. ఆనాడు కుమారునికి తండ్రి అయిన ప్రభువు కుమారునికి చాలా బాధ్యతలు ఇచ్చారు. మనందరి పాపాల కోసము సిలువ వేయబడాలని బైబిల్లో మనకు ఆల్రెడీ తెలిసినయి. అయన్నీ ఇచ్చారు. కానీ మనకు ఒకటే ఒక బాధ్యత. ఆయన ప్రేమను మనం కనపరచాలి. ఆయన క్షమాపణ కలిగి ఉండాలి. ఆయన యొక్క సువార్తను మనము ప్రచురము చేయాలి. చీకటిలో అంటే పాపములో ఉన్న మనలను, మన పాపములన్నీ తీసివేసి వెలుగులోనికి నడిపించిన ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. మనము బాప్తిస్మం తీసుకొని మారుమనసు పొంది చర్చిలో ఉన్నాము. మన మరణము వచ్చినప్పుడు మనము దేవుని ఇచ్చిన మాట అంటే ఆయన బాధ్యత మనం నెరవేర్చి సమాప్తమైంది యేసయ్య నన్ను తీసుకెళ్ళిపో అని మరణం వచ్చిన టైంలో మనం చెప్పగలమా మరి? యేసు ప్రభు వాళ్ళలాగా ఆయనంతగా లేము మనం. కానీ ఆయన సువార్తను ప్రకటన చేయడం చాలా చిన్న పనే కదా. మీ పని టైంలోనో లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడో బయట స్కూల్స్లోనో ఎక్కడో ఒక చోట మీ తోటి వారికి ఆయన సువార్తను ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అది మన బాధ్యతగా మనము ఇప్పటి వరకు అలా లేమేమో ఈ సిలువ ధ్యానం ద్వారా ఒక చిన్న బాధ్యతను మనము కలిగి ఉందము. ఆనాడు యేసు ప్రభు వారు 6వ మాటగా సమాప్తం, తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతను నేను కంప్లీట్ చేశాను, ఇట్స్ ఫినిష్డ్ అని చెప్పారు. మనము మరణం వచ్చినప్పుడు లేదేసే నేను ఇంకా నీ బాధ్యతను నేను నెరవేర్చలేదు, ప్రేమగా లేను, క్షమాపణ కలిగి లేను, నీ సువార్త నేను ప్రకటించలేదు, ఎవరికి నీ గురించి నేను చెప్పలేదు అంటే మనం ఎక్కడ ఉంటాం? అగ్ని పాతాళంలో నరకంలో ఉంటాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లీస్ట్ మన వల్ల ఒక్క ఆత్మనైనా 5వ మాటగా చదివాం, దప్పికొనుచున్నాను ఆత్మల దాహమని. మన వల్ల ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించబడగలిగితే మనం ఆయన రాజ్యముని మనం చేరినట్లు. అంటే ఆయన ఇచ్చిన బాధ్యతలు మనము హాఫ్ ఆఫ్ ది అన్న కంప్లీట్ చేసినట్టే ఉంటుంది. సో ఆయన ఎలా అయితే కాన్ఫిడెంట్గా సమాప్తం అని చెప్పినారో ఆయన మనకిచ్చిన బాధ్యతను కూడా మనము కూడా నెరవేర్చుదుము గాక. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక.